ప్రస్తుతం 'బిగ్ బాస్' హౌస్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఊహించడం చాలా కష్టంగా ఉంది. ఇక ఇందులో భాగంగానే రీఎంట్రీగా భరణి, శ్రీజ హౌస్‌లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే 'బిగ్ బాస్' వీళ్ళిద్దరికీ కూడా కొన్ని టాస్క్‌లైతే పెడతామో, ఆ టాస్క్‌లో ఎవరైతే విజేతలుగా నిలుస్తారో వాళ్ళొక్కళ్ళు మాత్రమే హౌస్‌లో కొనసాగుతారు. మిగిలిన వారు 'బిగ్ బాస్' హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోతారంటూ తెలియచేశారు. అయితే శ్రీజ అలాగే భరణి వీళ్ళిద్దరికీ ఎవరైతే హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌లో ఇద్దరిద్దరుగా సపోర్ట్ చేయాల్సి ఉంటుందంటూ 'బిగ్ బాస్' అయితే తెలియచేశారు. ఇక హౌస్‌లో కంటెస్టెంట్స్ వీళ్ళకి సపోర్ట్ ఎవరు నిలబడతారో అనేది వాళ్ళు కన్విన్స్ చేసుకొని వాళ్ళ ఇష్టంతో వదిలేశారు. అయితే భరణి కోసం నిఖిల్ అలాగే ఇమాన్యుయల్ గేమ్ ఆడగా, శ్రీజ కోసం డిమాండ్ పవన్ అలాగే గౌరవ్ వీళ్ళిద్దరూ గేమ్ ఆడారు. సో, 'బిగ్ బాస్' వచ్చిన గేమ్ ఏంటంటే పిరమిడ్‌లు కట్టడం. ఇక ఒక బాక్స్‌ని ఏర్పాటు చేశారు. ఆ బాక్స్ లోపల ఎవరైతే అక్కడున్న పిరమిడ్స్‌ని తీసుకొని ఎత్తుగా పిరమిడ్ కడతారో వాళ్ళే ఈ టాస్క్‌లో విజేతలుగా నిలుస్తారంటూ 'బిగ్ బాస్' అయితే తెలియచేశారు. ఇక ఇందులో భాగంగా దీన్ని సంచాలకుగా దివ్యని వ్యవహరించారు. అయితే ఇక్కడ జరిగిన తప్పు ఏంటి అంటే గనక అందరికన్నా ఫస్ట్ శ్రీజ వాళ్ళ టీమ్‌నే కట్టేశారు. అయితే శ్రీజ వాళ్ళ టీం ఏంటంటే గనక బాక్స్ బయట కట్టారు. కానీ ఎవరు భరణి వాళ్ళ టీం అయితే బాక్స్ లాస్ట్‌లో కట్టారో కానీ ఒక పిరమిడ్ బయట ఉండిపోయింది. దీంతో బజర్ మోగేయడంతో ఈ టాస్క్ కంప్లీట్ అయిపోయింది. అయితే ఈ టాస్క్‌లో భాగంగా వాళ్ళే విన్నర్స్ అని వాళ్ళంటున్నారు. ఇక భరణి వాళ్ళ టీమ్ విన్ అంటూ భరణి వాళ్ళంటున్నారు. ఇక్కడ లాజిక్ ఏంటంటే వీళ్ళిద్దరూ వాదించుకున్న టైంలోనే తనుజ అయితే ఒక లాజిక్ తీసిందనే చెప్పాలి. బిగ్ బాస్ ఏం రూల్ పెట్టారు? ఎవరైతే ఆ బాక్స్‌లో పిరమిడ్‌లు స్ట్రెయిట్‌గా కడతారో వాళ్ళే ఈ టాస్క్‌లో పిరమిడ్ విన్నర్ అని చెప్పాడు. సో, మీరు శ్రీజ మీ పిరమిడ్‌లు బాక్స్‌లు బయట ఉంది. నీ స్థలంలో కాకుండా వేరే వాళ్ళ స్థలంలో ఇల్లు కట్టుకుంటానంటే ఊరుకుంటారా? ఊరుకోరు కదా! అని సూపర్ లాజిక్‌తో తనుజ శ్రీజ నోరు మూయించేసింది. మరి మొత్తానికి 'బిగ్ బాస్' హౌస్‌లోకి మీరు రీఎంట్రీగా భరణి రావాలనుకుంటున్నారా? లేదా శ్రీజ రావాలనుకుంటున్నారా? అనేది కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. హావ్ ఎ నైస్ డే.